వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో జరిగిన సిగరెట్ల దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. సిగరెట్ల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్. 15 లక్షల విలువ గల సిగరెట్ కాటన్ బాక్సులు, 2 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి ఎకో వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. ఈ నెల 11వ తేదీ రాత్రి ఐజా మండలంలో జయలక్ష్మి ఏజెన్సీస్లో లాక్ బ్రేక్ చేసి 16 lakhs వర్క్ చేసేటటువంటి ఈ సిగరెట్ కాటన్ బాక్సెస్ థెఫ్ట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు, అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు, ఐజా ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ల ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని, ఆ వెహికల్తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్, అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి దగ్గరగా మనం 16 కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్లో ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం అఫెన్స్ని కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసినటువంటి శాంతినగర్ సిఐ అండ్ టీంని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.